ఎఫ్ఐఆర్‌కే మీరు ఆరోపిస్తున్నట్టు దానికి సంబంధించి మీరు ఆవిడతో గానీ, అతనితో గానీ మాట్లాడడం జరిగిందా ఏంటి? నేనెప్పుడు అతనితో మరి సబ్జెక్ట్ ఉండేటప్పుడు మా ఇంట్లో 4 వాల్స్ మధ్యన గొడవ అయితే జరిగింది. తర్వాత ఆయన ఎప్పుడు ఓవర్ అయిపోయి మాకు పొలిటికల్ డ్యామేజ్ అవుతుందో క్యాడర్ నుండి, ప్రజల నుండి, అందరి దగ్గర నుండి వస్తుంటే సీఎం దృష్టిలో పెట్టడం జరిగింది. అప్పుడే నాకు ఇన్ఛార్జ్ మార్చారు. ఆవిడతోనైతే ఇప్పుడు మేము మాట్లాడలేదు. అయితే బయట పబ్లిక్ విషయంలో మాత్రం మీరు విడాకులు తీసుకున్నారు, ఆమెను పెళ్లి చేసుకున్నారు తిరుపతిలో అన్న ఆరోపణలు వస్తున్నాయి. దీని మీద ఏమంటారు? సార్ నాకైతే ఏం తెలీదు. నాకైతే డైవర్స్లు ఏమీ లేవు. ఆయన డైవర్స్ ఇచ్చి ఆయన దగ్గర నుండి ఈ ఇల్లు మా దురదృష్టం. మేము ఏంటంటే బ్లైండ్గా మేము నమ్మేసి ఆయన పేరున నేను తెచ్చుకొని నా పేరెంట్స్ సపోర్ట్తో ఫైనాన్షియల్ సక్సెస్ అయ్యామనేది ఇక్కడ నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసు. దాన్ని ఎట్లా ఫోకస్ చేస్తాడంటే నా తెలివితేటలతో నేను వచ్చాను, సనంతా నా సంపాదన అంతా నా ఓన్ అన్నట్టు క్రియేట్ చేస్తారు. మాకు అప్పుడు అంత నాలెడ్జ్ లేదు. ఎవరు ఏ భార్య అలాగ ఆలోచిస్తుంది నా పేరునే ఆస్తులు ఉండాలి అనేది. ఆయన పేరున ఆయన పలాస నుండి ఏం తెచ్చుకోలేదు. అంతా నా సపోర్టు, నా పేరెంట్స్ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్తో పొలిటికల్గా కానీ ఫైనాన్షియల్గా కానీ సక్సెస్ అయ్యాం. కానీ మాకు ఇలాంటివి ఉంటాయి అనేది నాకు ఐడియా లేదు. అది ఇప్పుడు ఏంటంటే క్యాష్ చేసుకొని వేరేగా బిహేవ్ చేస్తున్నారు. ఫైనల్గా పిల్లలు కానీ అటు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు, మీరు కానీ ఏం కోరుకుంటున్నారు ఆయన నుంచి? మాకు ఇలాగ ఫ్యామిలీని డ్యామేజ్ చేయకూడదు, అలాంటి ఇల్లీగల్ అఫైర్స్ ఆ ఇంట్లో నడిపించకూడదు, అట్లాంటివి మేము ఊరుకోము. ఆయనకి ఏవైనా అఫైర్స్ ఉంటే బయట చూసుకోవాలి, లేదంటే వాళ్ళ సొంతూరు పలాస అక్కడికి వెళ్ళిపోయి ఆయన చేసుకొని మా ఫాదర్ పేరు కానీ నా పిల్లల లైఫ్ని కానీ డ్యామేజ్ చేస్తూ ఆవిడ చాలా వర్స్ట్ క్యాండిడేట్, చాలా ఇల్లీగల్ అఫైర్స్ ఉండే క్యాండిడేట్, చాలామంది పిల్లల లైఫ్ని కూడా డ్యామేజ్. ఆవిడ వృత్తిది, ఆవిడ అందరికి కూడా బ్లాక్మెయిల్ చేసుకొని డబ్బులు ఈ ట్రాప్ని చేసి డబ్బులు సంపాదించుకునే పరిస్థితి ఆవిడది ఇది. సో మాకు అవన్నీ తెలిసినప్పటికి లేట్ అయ్యేవి. మేము ఖండించినప్పటికీ ఆయన మునిగిపోయి అవి ఏంటంటే ఈ రకంగా బిహేవ్ చేస్తున్నారు. ఎమ్మెల్సీ శ్రీనివాస్ ఎవరితో ఉన్నారో ఆ వ్యక్తి సరైన వ్యక్తి కాదు, ఆమెకి అనేక ఇతర వ్యక్తులతో కూడా ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయంటూ కూడా భార్య ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ పిల్లలకి అన్యాయం చేయొద్దు, పిల్లలకి కానీ తమకు కానీ అన్యాయం చేయొద్దు, ఈ వ్యవహారం వల్ల తమ కుటుంబం పరుగు పోతుంది కాబట్టి ఖచ్చితంగా తండ్రి పిల్లలకు కావాలంటూ కూడా ఆమె చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ సూర్యతో పాటు 10 టీవీ శ్రీకాకుళం జిల్లా.